ఏంటే ఏమైంది? ఎందుకు అవన్నీ బయటపడేస్తున్నా? చీర కనిపించడం లేదే. సరిగ్గా వెతికావా? ఏం జ్యోతమ్మా, ఏంటి ఎందుకా కంగారు? రాధకు నిశ్చితార్థం చీరివ్వాలి కదా. అదేమిటి, నిశ్చితార్థం అయిపోయిందిగా. ఏంటి, నిశ్చితార్థం అయిపోయిందా? నా మనసులో ఉన్నదేమిటో అర్థం చేసుకున్నా. నీలాంటి మంచి మనసున్నవాడు రాధకి భర్తగా దొరకడం నా అదృష్టం బావా. అంత మాట ఎందుకులే బావా, అయినా మీ మంచితనం ముందు నేనెంత. అంతా నా బ్యాడ్ లక్. ఎంగేజ్మెంట్ మిస్ అయ్యాను, పెళ్లి కొడుకుని కూడా చూడలేకపోయాను. డోంట్ వర్రీ మై హూనా, 2 birds at 1 shot లాగా ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూపిస్తా. ఈ దుబాయ్ సీన్ ఒక్క ఫోటో తీసేడంటే 100 ఫోటోలు తీసినట్టే. కావాలంటే చూడండి. ఏంటి సతీష్ ఫోటో తప్ప మిగతా వాళ్ళు అందరి ఉన్నాయి? 3 సార్లు మిస్ అవడమా? వాట్ ఏ డిసప్పాయింట్మెంట్. నో, ఐ కాంట్ బేర్ ఇట్. రైట్, ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఫోటో అన్నావంటే నీ ఫోటోకి దండేసేస్తాను. సారీ బాబాయ్, నేరం నాది కాదు, ఈ సెల్ ఫోన్ది. దుబాయ్ ఫోన్ కదా, అందుకే ఇండియాలో సరిగ్గా పనిచేసి ఉండదు. చూస్తుంటే ఏదైనా మిరకల్ అయి ఉండాలి, అదర్వైజ్ అతను ఒక మిస్టీరియస్ పర్సన్ అయి ఉండాలి. నిశ్చితార్థపు చీర పెళ్లి కొడుక్కి సంబంధించిన వాళ్ళు తెస్తారనుకుంటే డాక్టర్ బాబు తెచ్చారే, భలే చిత్రంగా ఉంది. ఇన్ని రోజులు నేను చెప్పాలనుకుని చెప్పలేకపోయిన విషయం శృతి చెప్పింది. ఇది ఆర్డర్ ఏం కాదు,
మెల్లగా ఆలోచించుకొని చెప్పు. మీ ఇష్టమే నా ఇష్టం. చెప్పు తాతయ్య. ఏం చెప్పేదిరా, కోడల పిల్ల కోసం షాపింగ్ చేసి ఆ అమ్మాయిని మెప్పించే పనిలో పడి అలసిపోయావేంటి? నీరసంగా మాట్లాడుతున్నావు. అదేం లేదు తాతయ్య, లేట్ నైట్ కదా, నిద్ర మత్తులో అలా మాట్లాడాను. ఏమీ లేకపోవటం ఏంటిరా? నువ్వేదో హ్యాపీ న్యూస్ చెబుతావని ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నావో తెలుసా? ఇంతకీ అమ్మాయి ప్రపోజ్ చేసావా లేదా? ఆ అమ్మాయి రియాక్షన్ ఏమిటి? అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకున్నావా? తెలుసుకున్నాను తాతయ్య. అంటే ఇద్దరు మనసులో కలిసినట్టేనా? నిశ్చితార్థం జరిగిందంటే మనసులు కలిసినట్టే కదా తాతయ్య. ఏమిటి, నిశ్చితార్థం కూడా జరిగిపోయిందా? అవును తాతయ్య, చీర గిఫ్ట్లు అవి చూసి తను నిశ్చితార్థం అని అనుకుంది. అలా అనుకోవడం కూడా మంచిదైందిలే. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దెన్ వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఇక జరిగేది ఏముంటుంది తాతయ్య, పెళ్ళేగా. ఒరేయ్, నీ దూకుడు చూస్తుంటే నేను లేకుండానే పెళ్లి చేసుకునేటట్టున్నావురా. అన్నీ మనం అనుకున్నట్టు జరగవుగా తాతయ్య. ఒరేయ్, మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్ అంటారు. కానీ నీ విషయంలో నువ్వు అనుకున్నదే జరుగుతుందిరా. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. నేను అదే కోరుకుంటున్నాను తాతయ్య. హలో 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 చెప్పు తాతయ్య. ఏరో అప్పుడే కోడల పిల్లతోటి ఊహాలోకాలు గడిపోయినట్టుగా ఉంది. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. ఉంటాను. గుడ్ నైట్. మీతో నిశ్చితార్థం జరుగుతుందని ఆశపడ్డాను, కానీ నాకు మరొకరితో జరుగుతున్న నిశ్చితార్థానికి మీరే చీర తెస్తారని ఊహించలేకపోయాను. నిశ్చితార్థం అంటే సగం పెళ్ళైపోయినట్టు. ఇప్పుడు నేను మరొకరి భార్యని. ఇక మీకు నా మనసులో స్థానం ఉండకూడదు. బాబుగారు, తోటకూర పప్పు, దుంపల వేపుడు, కొబ్బరి పచ్చడి, సాంబారు, రసం, గడ్డ పెరుగు అన్నీ ఉన్నాయి. అయినా మీకు ఇష్టమని చేపల కూర కూడా చేశాను. బాబు తినండి బాబు. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఇంకే ఆలోచనలు పెట్టుకోకూడదు. మనసంతా దాని మీద పెట్టాలి. అప్పుడే తిన్నది వంట పడుతుంది. ముందు తినండి బాబు. రుచిగా అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ఈ చేపల కూరతో చిన్న చిక్కు కూడా ఉంది బాబు. పొరపాటున ముళ్ళుగా అని గొంతులో దిగితే ఇక నరకమే బాబు.
ఆ కళ్ళల్లో నీళ్ళేంటి బాబు? కారం కారం ఎక్కువైందా? అబ్బే అదేం లేదు. బాబు గారు, ఉదయం కాఫీ తాగుతూ నాకేదో పని చెప్పారు. బయటికి వెళ్ళి రమ్మన్నారు. ఆ పనేంటో మర్చిపోయాను. ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. మరోసారి చెప్పండి బాబు. ఏంటో బాబు, ఈ మధువరపు నాకు పెద్ద శాపం అయిపోయింది. మరుపు నీకు శాపం కదరా బాబు, గొప్ప వరం. అందుకే ఏ బాధలో లేకుండా హాయిగా బతికేస్తున్నావు. ఈ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడివి. అదేంటి బాబు? ఆకలిగా లేదురా బాబు. బాబు గారికి ఏమైంది ఇవాళ? తెల్లారు లేస్తే మతిమరుపోడా అని, నీ మతిమరుపుతో మేము చచ్చిపోతున్నామని ఊరంతా నన్ను తిడతా ఉంటారు కదా. మరి ఈ బాబేంటి మతిమరుపు శాపం కాదు వరం అంటాడు? ఏంటో. స్వామి, చిన్నప్పటి నుంచి నేను నా కోసం నిన్ను ఏ కోరిక కోరలేదు. అందుకే ఇప్పుడు ఈ విధంగా నిన్ను అడిగే అవకాశం కల్పించావేమో. నా మనసులో నుంచి వంశీని, అతని జ్ఞాపకాలని శాశ్వతంగా చెరిపే స్వామి. హలో. హలో డాక్టర్, హౌ ఇస్ లైఫ్? ఓ మీరా? ఏదో అలా, జస్ట్ గోయింగ్ ఆన్. ఇప్పుడే శృతి నాకు రాధ గురించి చెప్పింది. రాధ గిఫ్ట్ ఇచ్చారా డాక్టర్? ఏమంది తను? లేదండి, రాధకి మరొకరితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓ అదేం డాక్టర్, రాధకు మీరంటే చాలా ఇష్టం అని చెప్పింది శృతి. అవునండి, ఆ రోజైతే ఇష్టమనే చెప్పింది. కానీ సిటీకి వెళ్ళి వచ్చేసరికి తన ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, అలా జరిగిందా? డాక్టర్ మీరు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. మరి మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు డాక్టర్? నేను వెళ్ళి ఖచ్చితంగా రాదని అడుగుతాను. వాళ్ళ చేత వీళ్ళ చేత అడిగించి ప్రయోజనం లేదు. మీరే అమ్మాయి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి ఈ పెళ్లి ఇష్టపడి చేసుకుంటున్నావని డైరెక్ట్గా అడిగేయండి. దాన్ని బట్టి ఆ అమ్మాయి మనసులో ఏముందో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. కానీ నిశ్చితార్థం అయిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడడం సంస్కారం కాదేమో. హో కమాన్ డాక్టర్, ఆ సెంటిమెంట్స్ అన్ని పక్కన పెట్టేయండి. ఓ ఫ్రెండ్గా మీ వెల్ విషర్గా చెప్తున్నాను. ప్లీజ్ గో హెడ్. శృతి కూడా మీకు ఈ విషయం చెప్పమంది. తప్పకుండా మీరు వెళ్ళి రాధతో మాట్లాడండి. ఓకేనా డాక్టర్? ఓకే. గుడ్ నైట్ డాక్టర్. గుడ్ నైట్. ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? వెళ్ళి భోంచేయి. నాకొద్దన్నయ్యా. వద్దంటావేంటమ్మా? నీకిష్టమైన చేపల కూర వండి భోంచేయకుండా పడుకుంటావా? చేపల కూర నాకు చాలా ఇష్టం అన్నయ్య. కానీ పరిస్థితుల్ని బట్టి ఆడపిల్లలు ఇష్టాల్ని మార్చుకోవాలి. అందుకే ఇప్పటి నుంచే అలవాటు పడుతున్నాను. ఓహో, అంటే ఇప్పటి నుంచే బావగారి ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటున్నావన్నమాట. సత్యం, బాబు గారు రండి, కూర్చోండి. అమ్మ రాధ, వెళ్ళి బాబుగారికి భోజనం వడ్డించు. వద్దు సత్యం, నేను భోంచేసే వచ్చాను. రాధ నిశ్చితార్థానికి నేను ఆలస్యంగా వచ్చాను కదా, అప్పుడు తనతో మాట్లాడడం కుదరలేదు. అందుకే తను ఇప్పుడు ఒక మాట అడుగుదామని వచ్చాను. రాధా, ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా?
ఈ పెళ్లి మా అన్నయ్యకి ఇష్టం, సీతమ్మకి ఇష్టం. నేను అడుగుతున్నది వాళ్ళ గురించి కాదు, నీకిష్టమా కాదా అని. కరెక్ట్ బాబు. సరిగ్గా అడగాల్సిన ప్రశ్న అడిగారు. అయినా ఇప్పటికీ మించిపోయిందేం లేదు. పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. చెప్పు రాధా, నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు కాదన్నా నేనేం బాధపడను. ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకు. నువ్వెవరినైనా ప్రేమించావా? నీ మనసులో ఎవరికైనా చోటిచ్చావా? అలాంటిదేమైనా ఉంటే చెప్పు. సతీష్, ఏమిటిది? రాధ ఎలాంటిదో తెలిసే ఇలా అడుగుతున్నావా? క్షమించండి బావుగారు, రాధ నిప్పు అని నాకు తెలుసు. నీ మీద ప్రేమతోనో లేక మా అమ్మ మీదున్న అభిమానంతోనో తన మనసు చంపుకొని ఈ పెళ్లికి ఒప్పుకుందేమో తెలుసుకోవాలి కదా. అంతేకాని ఇందులో మరో ఉద్దేశం లేదు. మాట్లాడమేం రాదా? నీ మనసులో ఏముందో ఇప్పుడైనా చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవడం నిజంగా నీకు ఇష్టం లేకపోతే నేను వెంటనే తప్పుకుంటాను. మనసు ఒక చోట మను ఒక చోట అని ఎవరినో ఇష్టపడి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నువ్వు బాధపడాలి, నేను బాధపడాలి. అంతేకాదు, నిన్ను అంతగా ప్రేమించిన అతను కూడా బాధపడాలి. అలా ముగ్గురు జీవితాలు నాశనం అయిపోకూడదు. ఏమంటారు బాబు గారు? రేపు పెళ్ళయ్యాక మన జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలని, నువ్వు మా ఇంటి కోడలివి కావాలన్న మా అమ్మ కల నిజం కావాలని అడుగుతున్నాను. చెప్పు రాధా, నిజంగా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? నేను మనస్ఫూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అది ఒప్పుకున్నాకే ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేశాం బాబు గారు. అయితే ఓకే, తను ఇష్టపడ్డానని చెప్పిందిగా, ఇక ప్రాబ్లం లేదు. వస్తాను. పదండి బాబు, నేను బంగ్లా వరకు వస్తాను. పదండి. నేను వెళ్తానులే. ఇది నా ఇష్టం కాదు వంశీ, నీ ఇష్టం. నీ ఇష్టం. ఈ దెబ్బతో జమీందార్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఈ 13 ఏళ్లలో కొడుకు తప్పిపోయినట్టుగా ముగ్గురు సీతమ్మలు మాత్రమే పేపర్లో ప్రకటన ఇచ్చారు సార్. ఆ ముగ్గురు సీతమ్మల వివరాలు తెలిసాయా? వాళ్ళ ముగ్గురి పేర్లు, అడ్రస్లు అన్నీ డీటెయిల్డ్గా ఈ ఫైల్లో ఉన్నాయి సార్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఈ 1 మంత్లో సిటీలో అమ్మాయిల మిస్సింగ్ కేసులు బాగా తగ్గాయి. ఏ స్టేషన్లోనూ ఒక్క కేసు కూడా రికార్డ్ కాలేదు. దీన్ని బట్టి చూస్తే నాగరాజు గారు సిటీలో లేడనిపిస్తోంది. ఏమై ఉంటాడు వీడు? కొంపదీసి ఈ ముగ్గురు సీతమ్మల ఇళ్లలో ఎక్కడో చోట దుకాణం పెట్టుంటాడా? హలో. హలో జ్యోతి, నేను ఎస్ఐ అర్జున్ని. మీరా? చెప్పండి సార్. నాగరాజు గురించి ఒక చిన్న క్లూ దొరికింది. అది చెప్దామని నీకు ఫోన్ చేశాను. నిజమా సార్? ఏంటది? సతీష్కి సంబంధించి ముగ్గురు సీతమ్మలున్నట్టు ఇన్వెస్టిగేషన్లో తేలింది. దీన్ని బట్టి చూస్తే
నాగరాజే సతీష్ను చంపి ఆ ప్లేస్లో ఏదో ఒక సీతమ్మ ఇంట్లో సెటిల్ అయి ఉంటాడని నాకు అనుమానంగా ఉంది. సో మనం ఆ కోణంలో ప్రయత్నిస్తే ఆ నాగరాజుగాడు దొరికే అవకాశం ఉంది. ఎవరు సార్ ఆ ముగ్గురు సీతమ్మలు? అందులో ఒక సీతమ్మది కాకినాడ, ఇంకో సీతమ్మది కాజీపేట, మూడో సీతమ్మది కొటాల. సార్ ఆ చివరి ఊరి పేరు మరోసారి చెప్పండి. కొటాల. కోటాల అంటే మా ఊరే సార్. అవునా? అయితే ఓ పని చేద్దాం. ఏంటి సార్ అది? మిగిలిన 2 ప్లేసుల్లో నేను ఎంక్వైరీ చేస్తాను. మీ ఊళ్ళో సీతమ్మ ఇంటి మీద నువ్వు ఒక కన్నేసుంచి ఆ ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా అనుమానంగా కనిపించినా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయి. ఓకే సార్. బట్ వన్ థింగ్, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ అవ్వకూడదు. ఒకవేళ నిజంగా నాగరాజ్ అక్కడికి వచ్చి ఉంటే నువ్వు డైరెక్ట్గా ప్రొసీడ్ అవ్వకు. చాలా జాగ్రత్తగా డీల్ చేయి. వాడు ఒకవేళ నిన్ను చూస్తే చాలా ప్రాబ్లం. ఓకే సార్. ఓకే, బాయ్. ఒకవేళ ఆ వచ్చినవాడు సతీష్ కాకుండా నాగరాజ్ అయ్యుంటే రాధ పరిస్థితి ఏంటి? నో, అలా జరగడానికి వీల్లేదు.